ఈరోజు స్పెషల్ ఏంటంటే ఇది ఎగ్ ప్లాంట్ అండి. చాలామంది పెద్ద వంకాయ అంటారు. ఇలా వంకాయని ఇలా స్లైసెస్లా కట్ చేసుకొని మంచిగా మసాలా పట్టించుకొని నేను రెడీగా ఉంచుకున్నాను. ఇది మసాలా కూడా చాలా ఈజీ అండి. ఒక ఒక తెల్లుల్లిపాయలు మంచిగా దంచేసి అండ్ ఉప్పు కారం పసుపు 1 లెమన్ అంతే, ఇంకేం నేను పట్టించలేదు, అంతేనండి. చాలా బాగుంటుందండి రెసిపీ. ఇప్పుడు ఈ ఆయిల్లోన ఒకటి ఒకటి పెట్టుకోవాలి. ఇట్లాగా పెట్టుకొని కిందన పైన బాగా మంచిగా కాల్చుకోవాలన్నమాట. చూడండి, ఇలాగా ఆయిల్ ఇలాగా అయిన తర్వాత మనం మంచిగా కాల్చుకుంటే చాలా బాగుంటుందండి రెసిపీ. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. 5 మినిట్స్ అయ్యింది. చూడండి, మంచిగా అయ్యింది. ఇప్పుడు మనం టర్న్ చేసుకోవాలి. అయ్యో అతుక్కుండే. ఎస్, కిందన మీద అన్నీ కాల్చుకోవాలన్నమాట. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఇప్పుడు కిందన కూడా మంచిగా కాల్చుకుంటే వేడిగా బ్రింజాల్, దీన్ని ఏమంటారు పేరు కూడా నాకు తెలియదు. నేను కూడా ఇది యూట్యూబ్లో చూసి నేర్చుకుందే. నేను ఎగ్ ప్లాంట్ రెసిపీ రెడీ, ఎగ్ ప్లాంట్ ఫ్రై రెడీ అవుతుంది. 15 మినిట్స్ తర్వాత మంచిగా కుక్ అయిపోయిందండి. చూడండి, చాలా బాగా కుక్ అయింది. ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకుంటే ఆయిల్ అంతా ఒక్కసారి మనం తీసేయచ్చు. తీసేసామనుకోండి ఈజీగా ఆయిల్ వచ్చేస్తుంది. నేను ఎప్పుడైనా ఇలాగే చేసేస్తాను. ఎక్సెస్ ఆయిల్ ఉన్నా కూడా వేగంగా వచ్చేస్తుంది అనమాట మంచిగా. ఇంకొకటండి, ఒకటి తీసేసుకుందాం. చాలా నీట్గా ఉంది. చూడండి ఎంత బాగా కుక్ అయ్యిందో, ఎంత క్రిస్పీగా అయ్యిందో కదా.